నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రభుత్వం అనేక సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నది. పాక్తో ఏ క్షణమైన యుద్ధమా ప్రతీకారం అన్నది అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధాని ఈ రోజంతా వరుస సమావేశాలతో అటు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, అలాగే క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, ఆ తర్వాత క్యాబినెట్ పూర్తిస్థాయి క్యాబినెట్తో కూడా కూర్చున్నారు. దీనికంటే ముందు నిన్న త్రివిధ దళాధిపతులతో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అలాగే రక్షణ మంత్రితో కలిసి మరొక సమావేశం, రక్షణ సలహాదారు అజిత్ దోవల్ గారితో కలిసి ఒక సమావేశం నిర్వహించారు. భారత ప్రధాని మే 9న రష్యా వెళ్లాల్సిన పర్యటన కూడా ఈ పెహల్గాం దాడుల నేపథ్యంలో, పరిణామాల నేపథ్యంలో క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది? చాలా వేగంగానే చర్యలు ఉంటాయన్న వార్తలు వినపడుతూ ఉన్నాయి. అటు పాకిస్తాన్ వైపు నుంచి కూడా వాళ్ళ రాడార్ వ్యవస్థని మొత్తాన్ని సరిహద్దులకు తరలిస్తున్నట్టుగా చెప్తున్నారు. పాక్ మంత్రి 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ వైపు నుంచి మా మీద దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఎన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో అర్జున్ గారు, మాజీ కల్నల్, వారు మనతో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి. పుల్లారావు గారు, మీరు ఢిల్లీలో ఉంటారు. ఇక్కడైతే చాలా వేడి వాతావరణం, టీవీలలో, నేషనల్ మీడియాలో చాలా హడావుడి, ఒక వేగవంతంగా మూమెంట్స్ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ప్రధాని ఒక్క రోజులోనే దాదాపు 3 సమావేశాలు నిర్వహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, కొన్ని ఇతర నిర్ణయాలు కూడా ఉన్న క్యాబినెట్లో. క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ కూర్చున్నారు. అలాగే పార్లమెంట్ సెషన్ కూడా పెడతారని అంటున్నారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు పార్లమెంట్ సెషన్ కూడా బహుశా 2-3 రోజుల్లోనే కాల్ఫర్ చేయొచ్చు అంటున్నారు. ఏంటి అసలు మొత్తంగా ఏం జరుగుతుంది? ఏ రకంగా, దౌత్యపరంగానా, వాణిజ్యపరంగానా, లేదు మిలిటరీ పరంగా చర్యలకు దిగబోతుంది భారత్? అదేవి క్లియర్గా చెప్పలేము. ఆల్రెడీ మనం మేజర్ స్టెప్స్ తీసుకున్నాం కదా. ఎప్పుడైతే మనం కొన్ని స్టెప్స్ తీసుకున్నాం, ముఖ్యంగా ఇండస్ జలాల్ది చాలా పెద్ద స్టెప్. అది పెద్ద స్టెప్. వార్ డిక్లేర్ చేయలేదు, కానీ వార్ డిక్లేర్ చేసినట్టే. 1960లో సంతకం పెట్టాం. నెహ్రూ గారు వెళ్ళారు కరాచీ. అంత మంచి సంబంధాలు ఉన్నది పాకిస్తాన్తో. ఆ సమయంతో మళ్ళీ సంతకం పెట్టారు కరాచీ వెళ్ళి. పెట్టి తిరిగి వచ్చేసారు. 62లో చైనా యుద్ధం అవ్వండి. చైనా పాకిస్తాన్ తర్వాత కలిసి 65 మీరు అంతా లాగేసుకోవచ్చు, కొట్టేసుకోవచ్చు, ఇండియా నలిగిపోయింది, మేము క్రష్ చేస్తాం 62 నవంబర్లో. అది ప్రోత్సహించి బలం చేసి 65 యుద్ధానికి పంపించారు పాకిస్తాన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సర్వే చేస్తే సరదాగా అసలు ఇండస్ నది మీద పాకిస్తాన్ ఆధారపడుతుంది. సార్, మీరు ఇండస్ గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి చాలా మంది చెప్పటం, తక్షణం పాకిస్తాన్కి వచ్చిన నష్టం పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే మన వైపు కూడా ఆ నీటిని ఒడిసిపట్టే డ్యాములు కానీ మరొక ఏర్పాట్లు కానీ చాలా పరిమితంగానే ఉన్నాయని చెప్తున్నారు. సైకలాజికల్ గా ఇది సైకలాజికల్ వార్ఫేర్ కూడా. వాళ్ళకి ఈవేళ కళ్ళు తెలుసుకున్నారు. 25 మంది కోట్లు పాకిస్తానీస్ కి, 24 మందికి తెలియదు కోట్లు. ఇదేదో నీరు ఎక్కడి నుంచి వస్తుందో, ఆకాశం నుంచి వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది అనుకున్నారు. భారతదేశం వదిలితే ట్యాప్ వస్తుంది, ఈవేళ రేపు మూసేస్తారు. ఇప్పటి వరకు అనన్నమాట పాకిస్తాన్ ఏమిటంటే, కశ్మీర్ మీద ప్రైమ్ ఏంటంటే ఈ నదుల్ని క్యాప్చర్ చేయడానికి, సో అదొకటి. తర్వాత మిగతాది యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయిపోతుందా, భారతదేశం వెళ్ళి కొట్టేస్తారా, ఇది జరిగే పనులు కాదు. ఫస్ట్ ఎవరు ఇస్తుంటారు రాయ యుద్ధంలో? పాకిస్తాన్ గన్ ఫస్ట్ శబ్దం వినపడతాదా, భారతదేశాన్ని వినపడతాదా, అది చూడాలి. అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఇప్పటికే సుమారు 6 రోజులుగా డైలీ సీజ్ ఫైర్ రూల్స్ ని వైలేట్ చేసి బార్డర్లో కాల్పులు జరుపుతున్నారు అని వార్తలు వస్తున్నాయి పుల్లారావు గారు. అది మనం ఇప్పుడు ఫాగ్ ఆఫ్ వార్ అంటారు. అక్కడ కర్నల్ గారు కూడా చెప్తారు. ఫాగ్ ఆఫ్ వార్ అంటే నిజం ఏంటి, అబద్ధం ఏంటి, జరిగేది ఏంటి మనం చెప్పలేము. ఫాగ్ ఆఫ్ వార్ అంటారు. అంటే అలాగుంటాడు. వాళ్ళు ఏమంటున్నారు, మనం ఏమంటున్నాం, అది ఎంత మనం వదిలేయండి. మెయిన్ థింగ్ మీరు చూడవలసింది, వార్ స్టార్ట్ అవుతే ఏదో రేపు వెళ్ళి మాపు వచ్చేది కాదు. ఈసారి చాలా పెద్ద వార్ జరగచ్చు. వార్ స్టార్ట్ అయ్యాక మీరు ఎంత బలబలాలుగా ఉండినా, ఏ వండినా, వారు ఏ పక్కనకి వెళ్తారో ఎవరు చెప్పలేము. నా వ్యూ ఏంటంటే, నా వ్యూ తప్పకుండా మనకి అవకాశం అవసరం. మన నెత్తి మీద యుద్ధం వస్తే తప్పదు. చైనాతో తప్పలేదు. అది మోడీ చాలా గ్రేట్ గా చేశాడు ఏప్రిల్ 2020లో.
అదేదో లొంగిపోయి పారిపోతారు అనుకున్నాడు భారతదేశం, నిలబడ్డాడు. చైనా మళ్ళీ అది అర్థం చేసుకోలేకపోయింది, తగ్గిపోయారు. ఓకే. పాకిస్తాన్ కూడా అప్పుడు అది టెస్ట్ చేస్తున్నారు, భారతదేశం ఎంతవరకు వెళ్తాది, భారతదేశం ఏం చేస్తుంది, మా దగ్గర ఇది ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే యుద్ధానికి అలా అదిగో వెళ్ళిపోయి యుద్ధానికి సైన్యానికి మన దగ్గర 1,00,000 మంది ఉన్నారు, 1,00,000 ఏనుగులు ఉన్నాయని అది కాదు. చాలా ఎలక్ట్రానిక్ యుద్ధం. లేకపోతే నేను అధికారం మాటలు కూడా అంటాను, మీరు మీ నాయకుడు అక్కడెక్కడో కూర్చొని మీరు స్టేట్మెంట్స్ ఇస్తే అయిపోతుందా కటారి గారు పూర్వంలాగా అంటే అందును. ఇది చాలా సీరియస్ మ్యాటర్. తర్వాత ఇంకో సిగ్నల్ కూడా వచ్చింది ఇవాళ, ఆ బీసీ సెన్సస్ అనగానే అది కూడా ఒక సిగ్నల్, యుద్ధానికి రెడీ అవుతున్నామని. రెడీ అవుతున్నాం, యుద్ధం స్టార్ట్ అవుతున్నది మాత్రం నేను చెప్పట్లేదు. ఓకే సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి.